క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. మాజీ సీఎస్ సోమేష్ కు బిగిస్తున్న ఉచ్చు 1400 కోట్ల జీఎస్టీ స్కామ్ లో ఆయనదే కీలక పాత్ర. కేసు సిఐడికి బదిలీ. 75 కంపెనీలకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కు లబ్ధి చేకూర్చేలా గోల్మాల్. నాడు వాట్సాప్ గ్రూప్ ద్వారా కథ నడిపించిన సోమేష్ ఎప్పటికప్పుడు సర్వీస్ ట్యాక్స్ అధికారులకు ఆదేశాలు. కీలకంగా మారిన ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్ వాట్సాప్ గ్రూప్. సిఐడి ఎంట్రీతో మరింత లోతుగా విచారణ. ఇక్కడ ఈయనను గుర్తుపట్టిరా సోమేష్ కుమార్. మేము మొదటి నుంచి మొత్తుకున్నాం, చాలా డేంజర్ మనిషిలో నాయనో మొత్తం సంపద అంతా కొల్లగొడుతుండు కేసీఆర్తో కలిసి అని చెప్పినాం. అన్నట్టుగానే ఇగో ఇవాళ దొరికిండు. మరి ఎంతవరకు ఈ కేసులలో ఇంత దిన ఎవడు జైలు పోతాడో ఏమో అర్థమైతలేదు, కానీ పోతారనైతే నాకైతే పెద్దగా అనిపిస్తలేదు. జీఎస్టీ కుంభకోణంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు ఉచ్చు బిగిస్తున్నది. 1400 కోట్ల ఈ స్కామ్ లో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటికే సోమేష్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 5వ నిందితుడిగా చేర్చారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సిసిఎస్ నుంచి సిఐడికి కేసు బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిసిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ సహా జీఎస్టీ అధికారులు అందించిన డాక్యుమెంట్లను సిఐడికి అప్పగించాల్సిందిగా ఆదేశించింది. ఈ స్కామ్ లో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన కంపెనీలు 1400 కోట్లకు పైగా జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇక్కడ మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇక్కడ ఏంది, ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. దీని కథ ఏంది, ఏం చేసిన చమత్కారం సోమేష్ కుమార్ అంటే, ఏం చేసింది దీని కథ అంటే, ఒక కంపెనీ ఉందనుకో. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. అయితే ముడి సరుకులు చాలా కొనుక్కొస్తుంది కదా ఈ వస్తువులు తయారు చేయడానికి. ఈ ముడి సరుకులు కొనుక్కొచ్చినప్పుడు ఈ ముడి సరుకుల మీద ట్యాక్స్ ఉంటుంది అన్నట్టు. ట్యాక్స్ ఉంటుంది. కొనుక్కొచ్చి ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాడు. ఈ ప్రోడక్ట్ బయటకు పోయేటప్పుడు ఈ ప్రోడక్ట్కి సపోజ్ ఇది ఈ ముడి సరుకులో కొనుక్కొచ్చేదానికి దాదాపు ఒక 150 రూపాయలు ట్యాక్స్ అయిందనుకో మొత్తం. ఇక్కడ నుంచి పోయేటప్పుడు ఏం చేస్తాడంటే దీనికి ట్యాక్స్ 250 రూపాయలని గవర్నమెంట్ ట్యాక్స్ వేస్తుంది. వేసిన తర్వాత నేను ఆల్రెడీ దీనికి ట్యాక్స్ కట్టినా కాబట్టి నా దగ్గర నువ్వు తీసుకోవాల్సింది కేవలం 100 రూపాయలు మాత్రమే అని వీళ్ళు చెప్తారు. రియంబర్ చేసుకుంటారు అన్నట్టు. ఈ పైసలన్నీ రియంబర్ చేసుకుంటారు. ఇది ఇన్పుట్ ట్యాక్స్ అన్నట్టు. ఈ చేసుకునే దాంట్లో దాదాపుగా 1400 కోట్ల రూపాయలు సోమేష్ కుమారు మరికొంతమంది కలిపి గోల్మాల్ చేసిరు. దీనికి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకురు. సేమ్ ఫోన్ ట్యాపింగ్ కోసం ఎట్లయితే పెట్టుకురో సేమ్ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఎవరిది ఎట్ట తక్కువ చేయాలి ఏం లెక్క అనేది మొత్తం అందులో పెట్టి 1400 కోట్లు కొల్లగొట్టిరు అన్నట్టు. సోమేష్ ఇలా చాలా సింపుల్. ఇప్పుడు ఎంత నువ్వెంత తిన్నావు, ఆయన తిన్నది ఎంతనా 1000 కోట్లు తిన్నాడు, అంతకంటే ఎక్కువేముందా? 1000 కోట్లు. జీవితం ఎక్కడి పైసలు ఇవి, ఇవ్వని ఎక్కడి ప్రజలారు ఇవి. 7 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టి చూడు అల్లకేని మిగిలిన పైసలు ఇవన్నీ మొత్తం వాట్సాప్ గ్రూప్ వేదికగా దందా నడిపించిరట. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.